నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఆగ్రో టెర్రరిజం కోవిడ్ కంటే భయంకరమైన దాడి. భారత్కు ఆగ్రో టెర్రరిజం ముప్పు. ఆహార భద్రతను దెబ్బతీసే పన్నాగం. వైరస్ ఫంగస్లతో శత్రువుల యుద్ధం. అమెరికాలో ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్. ప్రపంచాన్ని కరోనా వైరస్తో వణికించిన చైనా మరో దుష్ట పన్నాగానికి తెరతీసింది. అదే ఆగ్రో టెర్రరిజం. ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడంతో పాటు ఆహార భద్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా వైరస్ ఫంగస్లతో డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా, భారత్ వంటి దేశాలని టార్గెట్గా చేసుకోవడం గమనార్హం. టెర్రరిజానికి ఎన్నో రూపాలున్నాయి. అందులో ఒకటి ఆగ్రో టెర్రరిజం. క్రిమికీటకాలను ఆయుధాలుగా ప్రయోగించి పంట పొలాలను నామరూపాలు లేకుండా చేయడం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్లో పంటలు నాశనం చేసేందుకు గాను జర్మనీ కీచురాళ్లను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేయడానికి ప్రయత్నిస్తున్న ఆగ్రో టెర్రరిజం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడుతూ ఉండటం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది. తాజాగా అమెరికాలో 2 చైనీయులు అరెస్టు కాగా వారి నుంచి అత్యంత విషపూరిత ప్రమాదకరమైన ఫంగస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతను నాశనం చేయడమే లక్ష్యంగా ఫ్యూసేరియం గ్రామినిరం అనే ప్రమాదకర శిలీంధ్రాన్ని అక్రమంగా అమెరికాలోకి తెచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో యుకింగ్ జియాన్, ఆమె స్నేహితుడు జున్ యాంగ్ లియులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు, యుకింగ్ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ విధేయురాలని, ఈ ఫంగస్ పై చైనాలో పరిశోధనలు చేసిన ఆమెకు డ్రాగన్ ప్రభుత్వం నిధులు ఇచ్చిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఆమెకు సన్నిహితుడైన జూన్ యాంగ్ లియు కూడా చైనా యూనివర్సిటీలో ఇదే ఫంగస్ పై పరిశోధనలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అమెరికా చైనా నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు అతి భారీగా పెంచిన నేపథ్యంలో తాజాగా ఆగ్రో టెర్రరిజం చర్య చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యం ఆహార వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా తీవ్ర పరిణామాలు కల్పించి అమెరికా ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టాలన్న కుట్రతోనే చైనా ఈ పన్నాగానికి తెర తీసిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ శిలీంధ్రం గోధుమలు, బార్లీ, రైస్, అలాగే మొక్కజొన్న వంటి ధాన్యాల్లో హెడ్ బ్లైట్ అనే వ్యాధి కారకం. ఇది పశువులతో పాటు మానవుల్లోనూ వాంతులు, కాలేయం, జనన సంబంధిత అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫంగస్ ను వ్యవసాయ ఉగ్రవాదానికి వినియోగించే ఛాన్స్ ఉందని అమెరికా న్యాయ విభాగం చెబుతోంది. దీనివలన ప్రతి ఏటా బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ఈ క్రమంలో ఓ చైనా నిపుణుడు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ఈ ఘటనను యుద్ధ చర్యగా చెప్పుకోవచ్చన్నారు. ఇది అమెరికాపై చైనా యుద్ధం ప్రకటించింది అనడానికి సంకేతంగా భావించవచ్చు అన్నారు. నిందితులను గ్వాంటనామో బేస్ కి పంపాలన్న ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిరంతరం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఉంటారన్నారు. కేవలం కోవిడ్-19 లేదా ఫెంటనైల్లతో మాత్రమే కాదు, ఊహించలేని విధంగా తీవ్రమైన దాడి జరిగే ప్రమాదం ఉందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆగ్రో టెర్రరిజానికి బాధిత దేశాల్లో భారత్ కూడా ఒకటి. పొరుగున పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలు ఉన్న నేపథ్యంలో భారత్కు ఆగ్రో టెర్రరిజం తాలూకు ముప్పు పొంచి ఉందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ 2016లోనే ప్రమాద గంటికలను మోగించింది. దాని ప్రకారం బంగ్లాదేశ్లో కనుగొన్న ఓ విషపూరితమైన ఫంగస్ పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాల్లో కనిపించింది. అయితే వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్ల పాటు గోధుమ పంట సాగును నిషేధించింది. ఫంగస్ వ్యాప్తిని అరికట్టింది. అంతకుముందు 2015లో పత్తి పంటను నాశనం చేసే ప్రమాదకర వైరస్ పాకిస్తాన్ నుంచి దక్షిణ పంజాబ్ ప్రాంతంలోకి వచ్చింది. దాదాపు 3/2 పంట నాశనం కాగా భారీ నష్టం వాటిల్లింది. ఇక అమెరికాలో అరెస్ట్ అయిన చైనా శాస్త్రవేత్తలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భారత్లోనూ కరోనా తరువాత ఆగ్రో టెర్రరిజం అనే కొత్త ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.